హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు మనం గేమ్ ఆన్ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2 గంటల 15 నిమిషాల రన్ టైమ్తో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉందంటే, ఒక వ్యక్తి ఎమోషన్స్తో ఆడుకునే సైకలాజికల్ గేమ్ థ్రిల్లర్ కథకి అమ్మ సెంటిమెంట్ జోడించి ఆ కథను రసవత్తరంగా తెరకెక్కించారు. ఇకపోతే ఈ మూవీలో క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ చాలా బాగుంటుంది. తన అమ్మకి హీరోకి మధ్య జరిగే ఈ ట్విస్ట్ ఎవరు ఊహించరు. అలానే హీరో ఫస్ట్‌లో కూల్‌గా, నెమ్మదిగా ఉండి తనను మోసం చేశాక చనిపోవాలి అనుకుంటున్న టైంలో జరిగే సంఘటనలను ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి ప్రయత్నించినట్టు అనిపిస్తుంది. అలానే తను ప్రేమించిన అమ్మాయి మోసం చేయటము, ఆ తర్వాత మరొక అమ్మాయి తన లైఫ్‌లోకి రావటానికి ప్రయత్నించటం వంటి సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోతాయి. ఈ మూవీకి బీజీఎం ప్లస్ పాయింట్ బాగా ఉంటుంది. ఇకపోతే హీరో యాక్టింగ్‌లో కొంత మెచ్యూరిటీ లెవెల్ తగ్గినట్టు అనిపిస్తుంది. అలానే తన అమ్మ గురించి వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఆశించినంత ఎఫెక్టివ్గా ఉండదు. మరియు హీరో ఎదుటి వ్యక్తి స్ట్రాటజీ ఏమిటి అని తెలుసుకోవటం కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి. ఓవరాల్గా ట్విస్టులు మరియు అమ్మ సెంటిమెంట్ కలిపిన ఒక సైకలాజికల్ మదర్ సెంటిమెంట్ గేమ్ మూవీ ఈ మూవీ కథ వచ్చేసి గౌతమ్ సిద్ధార్థ్ అలియాస్ సిద్ధు ఓ గేమింగ్ కంపెనీలో పనిచేస్తాడు. అదే సంస్థలో పనిచేసే మోక్షతో ప్రేమలో ఉంటాడు. టార్గెట్గా సరిగ్గా పూర్తి చేయకపోవడంతో అతని ఉద్యోగం పోతుంది. అదే సమయంలో మోక్ష కూడా సిద్ధుకు బ్రేకప్ చెప్పి అతని ఫ్రెండు రాహుల్తో వెళ్ళిపోతుంది. ఉద్యోగం కోల్పోవటం, స్నేహితుడు మోసం చేయడంతో సిద్ధు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి సిద్ధుకు ఫోన్ వస్తుంది. నీ ముందు తిరుగుతున్న ఈగను చంపేస్తే ₹1,00,000 అకౌంట్లో వేస్తామని చెప్తాడు. సిద్ధు ఈగను చంపగానే అకౌంట్లోకి 1,00,000 క్రెడిట్ అవుతుంది. దీంతో సిద్ధు ఆత్మహత్య ఆలోచనను విరమించి ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ కాల్ చేసి ఇదొక సైకలాజికల్ గేమ్ షో అని, చిన్న పిల్లల్ని ఏడిపిస్తే 3,00,000 పంపిస్తామని చెప్తారు. అలా వరుసగా చిన్న చిన్న టాస్కులు ఇస్తూ డబ్బులు పంపించడంతో సిద్ధు జీవితం మారిపోతుంది. అతని జీవితంలోకి తార వస్తుంది. ఇలా లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో గేమ్లో భాగంగా ఒక వ్యక్తిని చంపాలని ఫోన్ కాల్ వస్తుంది. సిద్ధు ఆ టాస్క్ని పూర్తి చేయలేనని చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు సిద్ధుకి టాస్క్లు ఇస్తున్నది ఎవరు, ఎందుకు ఇస్తున్నారు, సైకాలజిస్ట్ మదన్ మోహన్కు ఈ గేమ్తో ఉన్న సంబంధం ఏంటి, సిద్ధు గతమేమిటి, తాతయ్య సూర్యనారాయణ్ ఎలా చనిపోయాడు, అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన అర్చనకి సిద్ధుకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి, సిద్ధు జీవితంలోకి తార ఎలా వచ్చింది, అసలు ఆమె నేపథ్యం ఏమిటి, రియల్ టైం గేమ్లోకి వెళ్ళిన తర్వాత సిద్ధు జీవితంలో ఎలాంటి మలుపులు వచ్చాయి, ఫైనల్గా ఏం జరిగిందనేది మిగతా కథ. ఈ మూవీ ఎలా ఉందంటే, ఒక గేమ్ అనే కాన్సెప్ట్ని తీసుకొని ఒక వ్యక్తి జీవితంలోకి ప్రవేశించి ఆ వ్యక్తికి ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసి అట్లనే ఆ వ్యక్తితో కొన్ని చేయకూడని పనులు చేపిస్తూ అట్లా ఓవరాల్గా ఈ మూవీ మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. దానికి ఒక మదర్ సెంటిమెంట్ యాడ్ చేసి క్లైమాక్స్లో ఆ ట్విస్ట్ ఏంటనేది రివీల్ చేయటము, ప్లస్ ఒక డాక్టర్ క్యారెక్టర్ ఏంటి అనేది ఈ మూవీ చూస్తే కానీ అర్థం కాదు. ఇకపోతే ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి నటీనటుల యాక్టింగు మరియు స్టోరీ లైన్, బీజిఎం. మైనస్ పాయింట్స్ వచ్చేసి అక్కడక్కడ వచ్చే ల్యాగ్ సన్నివేశాలు, స్లో నేరేషను, సాంగ్స్. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వచ్చేసి టీఎస్ఎం బ్లాగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్.